హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్ వీడియో సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సినిమా యొక్క రివ్యూ చెప్తానండి. 2021లో వచ్చినటువంటి గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సిరీస్కి ఇది కంటిన్యూ అనమాట. లెజెండరీ పిక్చర్స్ బ్యానర్పై ఆడమ్ విన్గార్డ్ డైరెక్ట్ చేశారండి. రెబెకా హాల్, బ్రయాన్ టైరీ హెన్రీ, డాన్ స్టీవెన్స్ మరియు కేలీ హార్టిల్ తదితరులు నటించారండి. ఓవరాల్గా మూవీ బాగుందంటే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చిందండి. 2021లో వచ్చినటువంటి గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సిరీస్కి ఏమాత్రం తగ్గకుండా ఉంటుందన్నమాట. గాడ్జిల్లా ఏమో భూమి పైన ఉంటుంది, కింగ్ కాంగ్ ఏమో భూమి లోపల ఉంచుతారన్నమాట. రెండు ఒక చోటుకు వస్తే కొట్టుకుంటాయని చెప్పేసి అలా దూరంగా ఉంచుతారు. అయితే మన ప్లానెట్కి టైటాన్స్ రూపంలో ఒక ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లమ్ని గాడ్జిల్లా మరియు కాంగ్ ఇద్దరు కలిసి ఎలా క్లియర్ చేశారనేది మూవీ చూసి తెలుసుకుంటే బాగుంటుందండి. ఈ సినిమాలో మెయిన్ అట్రాక్షన్ అంటే మాత్రం గాడ్జిల్లా మరియు కాంగ్ చేసేటటువంటి విన్యాసాలు, వాటి మధ్యలో వచ్చేటటువంటి ఆ యొక్క ఫైట్ సీన్స్, ఆ యొక్క యాక్షన్ ఎపిసోడ్స్ అనమాట. తగ్గట్టుగా కూడా అందుకు తగ్గట్టుగానే సీజీ వర్క్ కూడా చాలా అద్భుతంగా ఉందన్నమాట. అయితే ఇట్లాంటి మాన్స్టర్ సినిమాల్లో యాక్టర్స్కి యాక్టింగ్ పరంగా పెద్దగా స్కోప్ ఉండదు. కాకపోతే ఈ మూవీలో మాత్రం రెబెక్కా హాల్ మరియు ఆ మోగమ్మాయిగా చేసినటువంటి కైలీ హార్టిల్ యొక్క యాక్టింగ్ మాత్రం మనకి బాగా నచ్చుద్ది అనమాట. ఈ కైలీ హార్టిల్ అనే అమ్మాయిని రెబెక్కా హాల్ తీసుకొచ్చి పెంచుకుంటూ ఉంటుంది అనమాట. అలాగే వీళ్ళిద్దరి మధ్యలో మంచి ఎమోషనల్ బాండింగ్ ఏర్పడుద్ది. ఆ సీన్స్ కూడా చాలా బాగుంటాయండి. ఓవరాల్గా ఈ సినిమాలో నాకు కాంగ్ మరియు గాడ్జిల్లాకి యాక్షన్ సీన్స్ తర్వాత వీళ్ళిద్దరి యొక్క ఎమోషనల్ బాండింగ్ బాగా నచ్చిందని చెప్తాను. బెన్ సెర్సిన్ యొక్క సినిమాటోగ్రఫీ టాప్ లెవెల్లో ఉంటుందండి. అందులో హాలీవుడ్ మూవీ కాబట్టి అందుకు తగ్గట్టుగానే సినిమాటోగ్రఫీ ఉంటుంది. ఇట్లాంటి మూవీస్లో గ్రాఫిక్స్ ప్రధాన పాత్ర వహిస్తాయండి. మరి అవి పర్ఫెక్ట్గా రావాలంటే మాత్రం సినిమాటోగ్రఫీ కూడా పకడ్బందీగా ఉండాలండి. ఎందుకంటే ఇదంతా గ్రాఫిక్స్ అనే ఫీలింగ్ ఆడియన్స్కి కలగకూడదు కదా. ఓవరాల్గా సినిమాటోగ్రఫీ మాత్రం ఈ మూవీకి ఉన్నటువంటి ప్రధానమైన హైలైట్ అని చెప్తాను. ఆంటోనియో డి అయోరియో అందించినటువంటి బీజిఎం కూడా మూవీకి బాగా సెట్ అయిందండి. మరీ ముఖ్యంగా ఆ క్లైమాక్స్ పోర్షన్లో గ్రాఫిక్స్తో పాటు ఈ బీజిఎం కూడా మనల్ని చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.25 అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.